అనంత్ రాధికల పెళ్లి ఇంత అంగరంగ వైభవంగా జరిపించడం పట్ల దేశంలో ఉన్న ప్రజలు చాలా మంది ఈ పెళ్లి గురించి నానా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ వెడ్డింగ్ లో ముఖేష్ అంబానీ ఖర్చు పెట్టిన డబ్బే కారణం. కొంతమంది అయితే అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం అవసరమా అని, ఇంకొంతమంది జియో రీఛార్జ్ రేట్లు పెంచేసి కొడుకు పెళ్లి చేశాడని, ఇంకా తెలివైన వాళ్ళము అనుకునే వాళ్ళు ఏకంగా రీఛార్జ్ చేసుకుని మేము కూడా అనంత్ రాధికల పెళ్లికి మా డబ్బులు సహాయం చేశామని, ఇంకొంతమంది అయితే ఆ డబ్బుతో చాలా మంది పేదవారికి సహాయం చేయవచ్చు అని, ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ముఖేష్ అంబానీ గురించి, ఆయన జరిపించిన పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంబానీ ఫ్యామిలీ తన కుమారుడి పెళ్లి కోసం ఖర్చు పెట్టిన ఖర్చు 5,000 కోట్ల రూపాయల పైమాటే. అయితే ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ లేదా ఎబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, పెళ్లి చేస్తే యావరేజ్ గా 10 నుండి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. చాలా మంది దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇలా మాట్లాడుకుంటే అంబానీ తన కొడుకు పెళ్లి కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తప్పేమీ కాదేమో. అనంత్ రాధికల పెళ్లి గురించి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఒక చర్చాంశనీయ అంశంగా మారింది. ఏ నలుగురు ఒకచోట ఉన్నా ఈ పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. అదే విధంగా గత కొన్ని రోజులుగా ఆన్లైన్ లో ఇదే టాపిక్ ట్రెండింగ్ గా మారింది. ప్రపంచంలో ఉన్న టాప్ బిజినెస్ మెన్స్, సెలబ్రిటీస్, క్రికెటర్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. ప్రపంచంలో ఉన్న మాజీ ప్రధానులను మొదలుకొని దేశ ప్రధానితో సహా దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ముఖేష్ అంబానీ ఆస్తి విలువ 9 లక్షల కోట్ల పైమాటే. అంటే తనకున్న ఆస్తిలో 1% కూడా ఖర్చు చేసినట్టు కాదు, జస్ట్ 0.50% ఖర్చు చేశాడు. 5,000 కోట్లు ముఖేష్ అంబానీకి పెద్ద అమౌంట్ ఏమీ కాదు. ఈ పెళ్లికి ఖర్చు చేసిన డబ్బు వల్ల మార్కెట్లోకి 5,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎలా అంటే పెళ్లిళ్ళు చేస్తే ఆ డబ్బును చాలా రకాలుగా ఖర్చు చేస్తారు. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ తీసుకుంటాయి. అంబానీ ఫ్యామిలీ ఖర్చు చేసిన 5,000 కోట్ల రూపాయలతో కొన్ని వందల ఫ్యామిలీస్ కి ఉపాధి దొరుకుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఈ రోజుల్లో చాలా మంది ఇతర దేశాలకు వెళ్లి కోట్లు ఖర్చు పెట్టి మరి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. దీనివల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ దేశానికి వెళ్ళి అక్కడ డబ్బు ఖర్చు చేస్తే ఆ దేశానికే ఉపయోగం. కానీ అంబానీ ఫ్యామిలీ మాత్రం ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా ఇండియాలోనే ఖర్చు చేశాడు. ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీకి 3 పిల్లలు. అనంత్ చిన్న కుమారుడు. తన కుమారుడి ఆనందం కోసం ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా వివాహం జరిపించారు. చాలా గ్రేట్. ఎందుకంటే అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యతో, అలాగే తాను భారీ శరీరాన్ని కలిగి ఉండడం వల్ల ఈ సొసైటీతో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. తన తల్లిదండ్రులు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో నిశ్చితార్థం వేడుకలో అనంత్ అంబానీ తనే స్వయంగా చెప్పారు. సో ఏ తల్లిదండ్రులైనా వారు సంపాదించిన డబ్బుని వాళ్ళ పిల్లల సంతోషం కోసం వాడాలి అనుకుంటారు. ముఖేష్ అంబానీ కూడా అదే చేశారు. అది కాకుండా ఆయన ఇండియాలోనే డబ్బును ఖర్చు పెట్టారు కాబట్టి ఆయన చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఓకే ఫ్రెండ్స్, అనంత్ అంబానీ మరియు రాధికాలకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.